జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన గంజాయి డ్రగ్స్ వ్యవహారంపై ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నెల 1వ తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 10 కేళ్ళు గాంజా తెచ్చుకున్నారు. తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కొంత వీళ్ళు తాగారు, మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 19 తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికి పేమెంట్ చేశారు. పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు. ఒక 6 కిలోలు అది గణేష్ వాళ్ళ టీం వాళ్ళు పెట్టుకున్నారు. అట్లాగే 4 కిలోలు అది నితిన్ అతని దగ్గరే పెట్టుకున్నారు. సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని ఫర్దర్గా కన్జ్యూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ సతీష్ వాళ్ళ టీం ఒక్క వైపు వాళ్ళు వెళ్ళారు, ఫారెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి ఎట్లా ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేసామని ఎట్లా వెళ్తుండే. మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు వెహికల్ చెకింగ్ వేరే వేరే చోట్ల ఏర్పాటు చేసినాం. అట్లాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. సో వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మనకి 2 కేసులకు సంబంధించి కూడా మనకి ఈరోజు అక్కడ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. సో పట్టుకున్నాక చెకింగ్ వాళ్ళ దగ్గర చేస్తే ఎంత గాంజా ఒక చోట 6 కేజీస్, ఒక చోట 4 కేజీస్ అట్లా దొరికింది. సో టోటల్ 10 కిలోలు గాంజా అట్లా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 5 వీళ్ళని అరెస్ట్ చేసుకొని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వీళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాము. అట్లే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేము, కానీ ఎందుకంటే ఇది లీక్ అవుతుంది మరి. సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇది అక్కడ గణేష్, సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు కొలాబరేట్ అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా. అక్కడ సీలేరులో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాము. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళని కూడా పట్టుకుంటాము. సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినాయి. బేసికల్గా 2 డివిజన్లో కూడా ఇక్కడ డిఎస్పీ జగిత్యాల అండ్ డిఎస్పీ మెట్పల్లి ఇద్దరు కూడా ఆధ్వర్యంలోని వీళ్ళ టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది. అట్లాగే మన సిఎస్ జగిత్యాల రూరల్ అండ్ సిఐ మెట్పల్లి వాళ్ళు, అట్లాగే మన ఎస్ఐ రాయికల్, ఎస్ఐ మల్లాపూర్, దెన్ వాళ్ళ టీంలో ఉన్న వేరే స్టాఫ్ అంటే కానిస్టేబుల్ సంతోష్, ప్రశాంత్, సుమన్, టీ సంతోష్, కిరణ్ అండ్ సురేష్, అట్లాగే మిగతా స్టాఫ్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇట్లాంటి గాంజా సప్లయర్స్ని ఇట్లా పట్టుకోవడం జరిగింది. చాలా మంచి ఉద్దేశం, మంచి టాస్క్ ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దీని కొరకు వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే వీళ్ళకి బహుమతి కూడా ఇస్తాము. తర్వాత నేను మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. జనరల్గా అది ఎవరితో మాట్లాడిన కూడా జనరల్గా చెప్తూ ఉంటారు, సార్ అక్కడ జరుగుతుంది అని. కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాకుతున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము, వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టాలని అట్లా ఏం లేదు. బికాస్ వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మేవాళ్ళు, వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు, అక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మీ మాధ్యమం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. దాన్ని ఇప్పుడు ఈ కేసులో అందరూ మంచి వర్క్ చేసిన వాళ్ళు మా టీంకి అందరికీ కూడా సన్మానం